ఎప్పటి నుంచో మా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వచ్చేయండి చూద్దాం, హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. సో మా ఇల్లు ఇవైతే మియాపూర్లో తీసుకున్నాను. తర్వాత వాయిస్ ఇచ్చిన మనీ ప్లాంట్స్ చూడండి, ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్న కొమ్మలు. లాస్ట్ టైం అయితే పోయాయి, మళ్ళీ ఫ్రెష్గా వేసాను. చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి వేసాను, అవైతే మొలకలు వస్తున్నాయి. ఇంకా ఇవైతే గిఫ్టే. ఇంకా మా పిల్లలు అయితే ఇవి చేయించమన్నారు, చేయించాము. మా వారేమో దాన్ని షోకేజ్కి పెట్టేశారు. సో ఇదిగోండి, ఇది కూడా మియాపూర్లోనే తీసుకున్నాను. కృష్ణుడు, రాధాకృష్ణుడు వెతికాం కానీ రాధ మంచిగా రాలేదు. సో అందుకే కృష్ణుడు బొమ్మ చాలా బాగుందని తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు మా సోఫా, ఈ పై కూడా అప్పుడే వుడ్వర్క్తోనే చేయించుకున్నాం. ఇంకా మా పిల్లల బ్యాగులు, స్టడీ టేబుల్, ఇంకా బ్యాగ్ ఇవ్వండి. ఇన్నిట్లో లంబుగా ఉన్నాడు. స్టడీసా, ఇది మా వాష్ బేస్. యాక్చువల్గా ఇక్కడ మనీ ప్లాంట్స్ ఉండేవి, ఇక్కడ అందుకే తాడు కట్టాను. సో ఈ మనీ ప్లాంట్ల వల్ల ఇప్పుడు వర్షాకాలం కదా, దోమలు వచ్చేస్తున్నాయని అయితే నేను తీసేసాను. బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ సోఫా కొనక ముందు బీమ్ బ్యాగ్లు అయితే తీసుకున్నాము. ఇంకా బీమ్ బ్యాగ్లు ఇప్పుడైతే వాడట్లేదు, సోఫాయే వాడుతున్నాము. ఇంకా లావుకుంటారు, కూర్చుంటారు. ఇదైతే మా పిల్లలు అన్ని రాసుకున్నాం, బుక్స్, క్రేయాన్స్ అన్ని ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అన్ని పిల్లలవి. క్యారమ్, ఇంకా చూడండి ఇది టైం టేబుల్, మా పిల్లల టైం టేబుల్ ఇది. సో ఇదైతే తప్పకుండా ఫాలో అవుతారు మా పిల్లలు. ఇంకా మా బెడ్ ఆల్రెడీ వుడ్ వర్క్ తోనే చేయించుకున్నాము బెడ్. ఇంకా ఇది చిల్డ్రన్స్ బెడ్, మంచిగా ఉంది. సో ఇది మీరు శారీస్, ఇవ్వండి మా శారీస్, బ్లౌజ్, బ్యాంగిల్స్. ఇంకా ఇట్లా ఈ మిర్రర్ వాష్రూమ్ కమ్ అటాచ్డ్. ఇంకా నా బ్యాంగిల్స్, ఓన్లీ నా ఐటమ్స్ ఉంటాయి ఇందులో. ఇంకా ఏసీ అండి, మాకు ఎక్కువ మా ఇంట్లో అయితే అన్ని ఫ్రీగానే వచ్చాయి, గిఫ్ట్లే వచ్చాయి మా గృహప్రవేశంకి. సో ఏసీ కూడా మాకు గిఫ్టే. ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇందులో పచ్చకర్పూరం వేస్తే మంచి స్మెల్ వస్తుంది, రూమ్లో మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది కూడా. నైట్ ఈవినింగ్ అలా వేసుకుంటే చాలా యూజ్ఫుల్ మనకైతే. సో ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వాష్రూమ్. సో ఈ రూమ్కి కూడా ఈ లైట్ పెట్టుకున్నాము పచ్చకర్పూరంది. సో ఈ ఏసీ కూడా మాకు రిటర్న్ గిఫ్టే. రిటర్న్ గిఫ్ట్ అంటే సారీ, గృహప్రవేశం గిఫ్ట్ ఇచ్చారు ఏసీ కూడా. ఇంకా ఇది బెడ్, ఇది కూడా వుడ్ వర్క్ తోనే చేయించుకున్నాం. బెడ్లు కొత్తగా వచ్చాం కదా, సో మాకైతే అన్ని చేయించుకున్నాము, వుడ్ వర్క్ తోనే చేయించుకున్నాము. ఇంకా ఇది మిర్రర్, ఇదిగోండి ఈ మిర్రర్, దీనికి ఇలా హాఫ్ పెట్టేసుకున్నాము. సో కిచెన్కి వెళ్ళిపోదాం. ఇదైతే దేవుడి గది చూపిస్తాను. ఇదిగోండి దేవుడి గది, ఇది మా దేవుడి గది చూసారా. ఇదైతే మా కిచెన్. చిమ్నీ కూడా గిఫ్టే అండి, గృహప్రవేశంకి ఇచ్చారు. ఇది కూడా చాలా వరకు గృహప్రవేశంకి ఇచ్చిన గిఫ్ట్లే. ఇంకా చిమ్నీ కూడా, ఇదో వాటర్ ప్యూరిఫై కూడా, ఇది కూడా గిఫ్టే. ఇది కూడా గృహప్రవేశంకి గిఫ్టే ఇచ్చారు. ఇంకా చాలా పెద్దది ఉందండి బీరువాలాగా ఫ్రిడ్జ్. సో ఈ ఫ్రిడ్జ్ కూడా మాకు గిఫ్టే వచ్చింది, గృహప్రవేశంకి గిఫ్ట్ ఇచ్చారు. సో ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా ఉంది. సో ఇదిగోండి ఇది కూడా గిఫ్టే. ఓవెన్ ఈ మధ్య వాడట్లేదు. ఇంకా బాల్కనీ చూపిస్తాను. సో ఇదిగోండి మా తులసమ్మ. ఇంకా తులసమ్మ ఇదైతే మారేడు పత్రి, శివుడికి చాలా ఇష్టమని మారేడు పత్రి తీసుకున్నాను. ఈ మొక్కలకి సువాసన ఉండాలని ఇంకా మల్లెపూలు అయితే తీసుకున్నాను. ఇంకా మనీ ప్లాంట్స్ ఇంట్లో ఉండాలి కదా, సో మనీ ప్లాంట్స్ ఇవైతే గుచ్చిపూలు చాలా గులాబీలా ఉంటాయి, చాలా బాగా పూస్తాయి. ఇవి ఇంకా కలబంద మొక్కలు విత్తనాలు వేసాను. సో ఇంత పెద్దగా అయింది. ఇది శంఖం పువ్వు చాలా మంచిది కూడా, కలబంద మొక్కలోనే నాటింది అది. సో ఇదైతే ధనియాలు వేసాను, కొత్తిమీర అయితే వచ్చింది నాకు. ధనియాలు వేస్తే కొత్తిమీర ఇది బయట పెట్టాను, సరిగా గ్రోత్ అవ్వట్లేదు, మొక్కలకు దిష్టి ఉందేమో అని చెప్పి నేనైతే బయట పెట్టేసాను.
సో వాషింగ్ మిషన్ అవి అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అది ఇవ్వండి. యాక్చువల్గా ఇవన్నీ మనీ ప్లాంట్స్ దీన్ని కాపాడుకోవాలి. సో ఇవ్వండి, ఇవైతే బాటిల్లోనే పెట్టా. ఈ మనీ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా అయిపోతున్నాయి. ఇవన్నీ తీయాలి. ఇంకో మొక్కలు ఇది వద్దులే. ఇది కూడా గిఫ్టే. వాషింగ్ మిషన్ కూడా గిఫ్టే. మా గృహప్రవేశానికి అన్ని గిఫ్ట్లే వచ్చాయి. థ్యాంక్ యూ. ఎలా ఉంది మా ఇల్లు? మా ఇల్లు అయితే మాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఇల్లు అంటేనే, హౌస్ అంటేనే ఒక కళ కదా. సో ఆ కళ అయితే నెరవేరింది. నేను చాలా హ్యాపీగా ఉంది. మా ఇల్లు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.